చూడవలసిన అవసరం లేదు. ఈ ప్రార్థన, ఈ స్తుతి ఆరాధన ఆయన సన్నిధిని సిద్ధపరిచింది. హృదయాలను స్థిరపరుస్తూ, స్వాస్థ్యమును స్థిరపరుస్తూ, మహిమను గూర్చిన జ్ఞానమును మనకు కలగ చేస్తూ, ఆ ఐశ్వర్యమును కలగ చేస్తూ తన సన్నిధిని స్థిరపరుచుకున్నాడు. డోంట్ వరీ వేర్ హీస్ సరౌండ్ అస్. ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధి ఇదే. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిసారి ప్రతి వారము మనం ఈ సమయంలో ప్రవేశిస్తున్నాం. కొద్దిగా అపనమ్మకంతోనో అవిశ్వాసంతోనో ఇది గ్రహించలేకపోతున్నామేమో. కైండ్లీ ఇదే ఆయన సన్నిధి, ఇదే ఆయన ప్రత్యక్షత అని ఆవగింజంత విశ్వాసాన్ని నీవు నేను చూయించగలిగితే ఆయన మన హృదయాలను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వాస్థ్యమును స్థిరపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన ఐశ్వర్యమును కలగ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తలారత్తాకారాబార్. ఓపెన్ యువర్ హార్ట్స్, కైండ్లీ ఓపెన్ యువర్ హార్ట్స్. అయోగ్యంగా ఉండద్దు. ఇట్స్ హిస్ ప్రెజెన్స్, డోంట్ గివ్ అప్. మీరు అనుకోవద్దండి, ఈరోజు ఎక్కడ వెతికినా నీకు నాకు సమాధానం దొరకదు. రాబో శ్రమలు నా మహిమ ప్రత్యక్షతలో ఎన్నదగినవి కావని సెలవిచ్చిన దేవుడు ఈరోజు మన మధ్యనున్నాడు, మనలోనున్నాడు. మన హృదయాలను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వాస్థ్యములను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, డోంట్ గివ్ అప్. ఇప్పుడు తన సేవకుడు తన మాటలను ప్రకటించబోతుండగా ఏది నీ ఆలోచన ఉందో, బాధించబడు వారి కోరికలను తీర్చడానికి కూడా వెనుకాడని దేవుడు, బాధించబడుతున్న వారి యొక్క నిరీక్షణాస్పదంగా ఎప్పటికీ నశించదని తెలియచేస్తున్న దేవుడు, నశిస్తున్న వారిని ఎప్పటికీ మరవని దేవుడిగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న దేవుడు. ఈరోజు మా మేలు చూపు వారెవరని అనేకలు పలుకుతున్నారేమో దేవా. తండ్రి, మీ స్వాస్థ్యమును మా హృదయములను స్థిరపరుస్తూ గొప్ప మహిమాదైశ్వర్యంతో, మహిమా ప్రభావములనే మహిమా కిరీటంతో మమ్మల్ని సిద్ధపరిచినందుకు మరి ఒకసారి వందనాలు తెలియచేస్తూ తాలారత్తాకారాబార సతా మారి తాలారతావా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. షలోం, అలైకిం షలోం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీకందరికి కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగునుగాక. దేవుని నామానికి వందనాలు. బాగా వర్షాలు పడుతున్నాయి. చాలా మంది వర్షాలను బట్టి రాలేకపోయారు. ఎండలున్నారారు, వర్షాలున్నారారు. చలి పెడితే ఇంక అసలే రా. దట్స్ ది పీపుల్. అది ప్రజల యొక్క నైజం. మనము ప్రేమతో పిలుస్తాం. దేవుని సన్నిధిని ప్రేమతో అపేక్షించి వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు. వర్షం పడ్డా వస్తారు, ఎండగాసినా వస్తారు, చలి పెట్టినా వస్తారు. దేవుని యొక్క ప్రజలు దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలో కూడుకోవాలా. ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క మంచి దినమును బట్టి దేవునికి వందనాలు. టుడే 17th, 17వ దినము, ఆగస్టు నెల. ఇది ఒక మంచి దినం తెలుసా మీకు? ఎందుకు మంచి దినం?
దినం మంచిది కాబట్టి మంచిది కదా. పరిశుద్ధ దినము, దేవుని సన్నిధిలో నిలిచే దినము. దేవునికి వందనాలు. ఈ దినమందు విలియం కేరీ జన్మించిన దినం. హల్లెలూయా. దేవునికి వందనాలు. విలియం కేరీ భారతదేశానికి చేసిన సేవ అమోఘం. బహుశా ఏ మిషనరీ కూడా మన దేశానికి చేయనంత గొప్ప సేవ విలియం కేరీ మన దేశానికి చేశారు. సో వి రిమెంబర్ హిస్ బర్త్డే. ఈ దినమందు ఆయన దేశ ప్రజలకు చేసినటువంటి సేవను బట్టి అన్ని సంఘాలు ఆయన బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన జీవితం ఒక తెరిచి ఉంచిన ఒక పుస్తకం. విలియం కేరీ యవనస్తుడిగా దేవుడు ఎంచుకున్నాడు. బ్యాప్టిస్ట్ సంఘంలో ఆనాడు వాళ్ళు ప్రకటన చేస్తూ భారతదేశానికి సువార్తకు ఎవరు వెళ్తారు అంటే చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. దే ఆర్ లుకింగ్ అన్ టు గాడ్. దేవుని వైపు చూస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు విలియం కేరీ ముందరికి వచ్చిండు. నేను ముందరికి నడుచుకుంటూ వచ్చి నేను భారతదేశానికి పోతాను అంటే ఒకసారి అతను చూశాడు. అరే ఎవరి అబ్బాయి? కాబ్లర్, చెప్పులు కుట్టుకునేవాడు. కాబ్లర్ను మనము భారతదేశానికి పంపిద్దామా? చూద్దాం, వీ ప్రే, మనం ప్రార్థన చేద్దాం అని అబ్బాయిని వెనక్కి పంపించారు. పంపిస్తే వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి పోయి ఇంట్లో ఆ చర్మపు తోలును తీసుకొని, చెప్పులు కుట్టే ఆ చర్మపు తోలును తీసుకొని అది భారతదేశపు ఆకారంలో చెక్కి దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాడట. ప్రభువా, సెండ్ మీ టు దిస్ ప్లేస్, నన్ను పంపించు అని ప్రార్థన చేసేవాడు. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత వీ వాంట్ టు సెండ్ ఎ మిషనరీ, మేము ఒక మిషనరీని పంపించాలని మేము ఎదురు చూస్తున్నాం. ఇస్ దేర్ ఎనీవన్, ఎవరైనా వెళ్ళగలుగుతారా అంటే మళ్ళీ ఈ అబ్బాయి ముందరికి వచ్చాడు. ఐ విల్ గో, నేను పోతాను భారతదేశానికి. అయ్యా, నీకు భారతదేశం తెలుసా? తెలియదు. అక్కడ ప్రజలు తెలుసా? తెలియదు. అక్కడ ఉన్న కల్చర్ నీకు తెలుసా? తెలియదు. హౌ కెన్ యూ గో? నో, గాడ్ టాక్ టు మీ. దేవుడు నాతో మాట్లాడాడు, నేను పోతానయ్యా భారతదేశానికి అన్నప్పుడు అక్కడ ఉన్న సంఘ పెద్దలు, సేవకులందరూ కూడా అతన్ని మోకరింపజేసి ప్రార్థన చేశారు. దే ప్రేయిడ్ ఓవర్ హిమ్. ప్రభువా, సంఘానికి అంతటికీ అవకాశం ఇచ్చాం. వీ ఇన్వైటెడ్ ఆల్ ద చర్చ్. ఎవరైనా కానీ భారతదేశానికి వెళ్తారా అంటే ఈ అబ్బాయి ముందరికి వచ్చాడు. నీవు పంపించావని మేము నమ్ముతూ ఈ అబ్బాయిని భారతదేశానికి పంపిస్తున్నామని ఆ యవనస్తుని అతని కుటుంబంతో సహా కలిసి భారతదేశానికి పంపించారు. అప్పుడు విమాన ప్రయాణాల్లో పడవలో రావాలి. వాళ్ళకు ఒక పడవ ఇచ్చి భార్యను 3 పిల్లల్ని ఇచ్చి భారతదేశానికి పంపిస్తా ఉంటే భారతదేశానికి ఆయన ప్రయాణం అయ్యాడు. సముద్ర ప్రయాణం మామూలుది కాదు. సముద్ర ప్రయాణంలో చాలా జ్వరాలు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి. వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లలు సిక్ అవటం, భార్య సిక్ అవటం, ఈయన సిక్ అవటం, చివరికి ఒక అమ్మాయి చనిపోవటం కూడా. చనిపోయినప్పుడు అమ్మాయిని సముద్రం మధ్యలో ఉన్నారు, ఏం చేయాలి? వాట్ టు డూ? ఈ అమ్మాయిని మేము చనిపోయినా ఈ అమ్మాయిని మేమేం చేద్దాం అని కన్నీటితోటి వారు ఆ అమ్మాయి యొక్క శవాన్ని అట్లా సముద్రంలోనికి జార విడిచారంట. ఆ జార విడిస్తే ఆ శవం నీటిలో మునిగిపోతూ ఉంటే చేపలు వచ్చి పీకుతుంటున్నాయి. హౌ టెరిబుల్ ఇట్ వాజ్. ఎంత భయంకరంగా వాళ్ళు వేదనను అనుభవించుంటారు తల్లిదండ్రులు. ఇంకొద్దుపా, మనకు భారతదేశం వద్దు, ఆ దేశం వద్దు, వి గో బ్యాక్. వెనక్కిపోతే మన పని, మన వృత్తి, ఈ చెప్పులు కుట్టుకునే వృత్తి మనం చేసుకుని బతుకుదాంపా అనే ఆలోచన వాళ్ళకి రాలేదు. ది కేమ్ టు ఇండియా. భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి కలకత్తా ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ నివసించి అక్కడ వారు తమ పరిచర్యను ఆరంభించారు. భారతదేశంలో సతీ సహగమనాన్ని ఆపింది ఎవరో తెలుసా? విలియం కేరీ.
రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సహకారం తీసుకొని వీ వాంట్ టు స్టాప్ దిస్. ఒక చనిపోయిన వ్యక్తితో బ్రతికున్న భార్యను కాల్చి చంపడం ఏంటి? ఎంత భయంకరం ఇది! నో, దిస్ కెనాట్ బి డన్ అని లార్డ్ బెంటిక్ తోటి ఒక ఉత్తర్వులు తీసుకొని వచ్చి దే స్టాప్డ్ ఇట్. బాల్య వివాహాలను ఆపారు, సతీ సహగమనాన్ని ఆపారు, భారతదేశంలో ఉన్న అనేక దురాచారాలపైన పెద్ద పోరాటం చేశారు. విలియం కేరీ హ్యాస్ డన్ ఏ గ్రేట్ సర్వీస్ టు మ్యాన్ కైండ్. భారతదేశంలో ఉన్న ప్రజలకు చాలా గొప్ప సేవలు చేశారు. అంతేనా, భారతదేశానికి రైలు ఇంజన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి విలియం కేరీ. హి హస్ డన్ మార్వెలస్ థింగ్. చాలా విషయాలను భారతదేశానికి తీసుకుని వచ్చాడు. హి ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఇంటూ 14 లాంగ్వేజెస్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు బైబిల్ చేరాలని బైబిల్ను 14 భాషల్లో ఆయన అనువదించి దాన్ని వీరి చేతికి ఇచ్చాడు. ఆయన అనువాదం అంతా దాదాపు పూర్తయిపోయి ఇంకా ఒక సంవత్సరం తర్వాత ఇది ప్రింటింగ్ చేయొచ్చు అని ఆయన ముందుకెళ్తున్న సమయంలో ఆ ప్రింటింగ్ ప్రెస్ అంతా తగలబడిపోయిందంట. ఎంత వేదన, ఎంత బాధ! ఏళ్ల కృషి అది కళ్ళ ముందు ఆహుతైపోతుంటే ఎట్లా ఉంటాయి, ఎంత భయంకరమైనటువంటి అనుభవం. బట్ హీ వాజ్ సో స్ట్రాంగ్. దేవుడు తనని పిలిచాడు, తనని ఏర్పరచుకున్నాడు. ఈ దేశస్తులకు నేను దేవుని యొక్క వాక్యాన్ని అందించాల్సిందే అని మళ్ళీ ఆ కాపీలన్నింటినీ కూడా తన జ్ఞాపకం ఉన్నంత వరకు వాటిని మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసి 14 భాషల్లో, భారతదేశ భాషల్లో బైబిల్ను భారతదేశానికి అందించాడు. మొదటి ప్రింటింగ్ ప్రెస్ భారతదేశానికి తీసుకుని వచ్చిన వ్యక్తి విలియం కేరీ. హి హస్ డన్ మార్వెలస్ థింగ్స్ టు దిస్ ఇండియా. భారతదేశానికి చాలా గొప్ప కార్యాలు చేశారు. ఈనాడు ఏ చర్చిలు విలియం కేరీని జ్ఞాపకం చేసుకుంటున్నాయో లేదో తెలియదు, కానీ ఇట్స్ ఎ డే టు రిమెంబర్ హిమ్. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సేవను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన పరిచర్య అంతటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన సాక్ష్యాన్ని, ఆయన జీవితాన్ని తెలియచేయటం ద్వారా కొందరైనా కానీ ఇటువంటి పరిచర్య కొరకై లేవనెత్తాలి సంఘాల్లో. సో చర్చ్ షుడ్ హ్యావ్ విజన్. నా సంఘము నుంచి ఒక విలియం కేరీ తయారు కావాలి అనేటటువంటి తపన నేటి సంఘాలకు ఉంటే ఎంత గొప్ప సంతోషమా, ఎంత గొప్ప సంతోషం. ట్రాన్స్లేషన్స్ ఇంకా కావలసిన భాషలు ఉన్నాయి, ఇంకా చేరవలసిన ప్రజలు చాలా మంది ఉన్నారు. వారి యొద్దకు దేవుని యొక్క వెలుగును పంచాలి, తీసుకుపోయి వారి యొద్దకు దేవుని వాక్యాన్ని తీసుకెళ్లి పంచాలి. బట్ దేర్ ఆర్ నో పీపుల్. సంఘాలు ఎక్కడికక్కడ తమ యొక్క పనులను మడతేసుకుంటున్నాయి. నా చర్చిలో ఉన్న వాళ్ళు నా చర్చిలోనే ఉండాలి, నీ చర్చిలో ఉన్న వాళ్ళు నీ చర్చిలోనే ఉండాలి, ఈ కానుకలు ఇక్కడే ఉండాలి, ఆ కానుకలు అక్కడే ఉండాలి. చర్చెస్ హ్యావ్ గాట్ ప్యారలైజ్డ్. సంఘాలకు పక్షవాతం వచ్చింది. దే ఆర్ ఇమ్మూవబుల్. కదులుతలేరు, ఎవరు కదులుతలేరు. ఆన్నే ఉంటారు, ఆన్నే రాజకీయాలు చేసుకుంటుంటారు, ఆన్నే తనుకుంటుంటారు, ఆన్నే ఒకరి మీద ఒకరు కోర్టు కేసులు వేసుకుంటుంటారు. ఇస్ దిస్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్? దీని కొరకు మనం పిలువబడ్డామా? బాప్టిస్ట్ సంఘం కనుక ఆనాడు ఇంగ్లాండ్ నుంచి ఈ మిషనరీ పంపించకుంటే ఈనాడు నువ్వు పట్టుకున్న బైబిల్ నీ చేతిలో ఉండేది కాదు. షల్ వి థ్యాంక్ గాడ్? దేవునికి వందనాలు చెల్లిద్దామా? దేవా నీకు స్తోత్రం అని చెప్దామా? ఒకసారి కన్నులు మూసి మన చేతులెత్తి, లార్డ్ వి థ్యాంక్ యూ ఫర్ ద లైఫ్ ఆఫ్ విలియం కేరీ. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గ్రేట్ మిషనరీ దట్ యు హావ్ సెంట్ టు దిస్ ఇండియా. భారతదేశానికి నువ్వు పంపించిన నీ బలమైన మిషనరీ కొరకై నీకు వందనాలు దేవా. ఆయన చేసిన అమూల్యమైన పని కొరకై నీకు వందనాలు. ఆయన మా భాషల్లో అనువదించి మా 14 మంది భాషల్లోనికి ఈ యొక్క బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి అందించిన తీరును బట్టి నీకే స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. ఈనాడు మేము బైబిల్ చదవగలుగుతున్నామంటే, ఈనాడు బైబిల్ మా చేతిలో ఉండగలిగిందంటే ఇటువంటి వారు అనేకులు చేసినటువంటి శ్రమ మేము చూస్తున్నాం. అయితే చదవడానికి ఓపిక లేదు, బైబిల్ చదవలేని ప్రజలు ఉన్నారు.
బైబిల్ ప్రేమించలేని ప్రజలు ఉన్నారు, బైబిల్ను బట్టి నడుచుకోలేని ప్రజలు మేముంటున్నాం ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించండి. దేవానికి వందనాలు. భారతదేశంలో సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలను అడ్డుకొని ప్రభువా దేశానికి సామాజిక సేవం చేశాడయ్యా, నీకు వందనాలు దేవా. భారతదేశానికి ప్రింటింగ్ ప్రెస్ ను, రైలు ఇంజన్ ను ప్రభువా చాలా శ్రేష్టమైనటువంటి డిస్కవరీస్ ని ఇక్కడికి తీసుకుని వచ్చినటువంటి నీ సేవకుడు విలియం కేరీని బట్టి నీకు వందనాలయ్యా దేవా. అట్టి జ్ఞానులను, అట్టి తెలివి గల వారిని, అట్టి ఆత్మ కలిగిన వారిని మా సంఘాల నుంచి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. రైజ్ దీస్ పీపుల్ ప్రభువా, నీకు వందనాలు. ప్రజలు లేవనెత్తబడాలి. సంఘాలు ఎక్కడికక్కడ మా తండ్రి పక్షవాతంతో దేవా దెబ్బతింటున్నాయి, అక్కడక్కడే ముగిసిపోతున్నాయి ప్రభువా. దేవా హెల్ప్ us టు హ్యావ్ విజన్. ఒక విజన్ తోటి, ఒక మిషన్ తోటి, ఒక గైడెన్స్ తోటి ప్రభువా నీ డైరెక్షన్ తో పనిచేయగలిగే కృప సంఘాలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కరుణించండి. సంఘాలు మేల్కొనాలి. అంత్య దినాల్లో ఉంటున్నాం, కడవరి కాలంలో ఉంటున్నాం దేవా. నీ రాకడ సమీపిస్తున్న కాలంలో ఉంటున్నాం. ఇంకా మా ప్రజలు చేరబడలేదు ప్రభువా. ఇంకా అనేకులకు సువార్త వెళ్ళలేదు ప్రభువా. ఇంకా కొన్ని భాషల్లో సువార్త ట్రాన్స్లేట్ చేయలేదు ప్రభువా. దేవా పనికి నియమించగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరయ్యా. ఇంతమంది ఇన్ని సంఘాల్లో ఉన్నారు ప్రభువా. వందల మంది, వేల మంది కూడుకుంటున్నారు. వేర్ ఈస్ ది ఇన్స్పిరేషన్? ఈ యొక్క ప్రోత్సాహం ఎక్కడ? ఈ ఉత్సాహం ఎక్కడ? ఈ ఆత్మావేశం ఎక్కడ ప్రభువా? కనిపించటం లేదయ్యా. అయ్యా మమ్మల్ని మండించు దేవా. నీ ప్రజలను మండించయ్యా, నీ ప్రజలను మండించయ్యా, నీకు వందనాలు. నీ ఆత్మను పంపించయ్యా, నీకు వందనాలు. ఎక్కడో ఒక చోట మా తండ్రి పనికిరాని నిష్ప్రయోజనమైనటువంటి వారుగా ఉండకుండా నీ కొరకు పని చేయగలిగిన సేవకులుగా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విశ్వాసి సేవకుడే అనే ఆ జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ చేత మా తండ్రి నీ పిలుపునందుకొని, నీ ఏర్పాటును కనుగొని, నువ్వు ఇచ్చిన పనిని ప్రభువా చేపట్టి దేవా నీ కొరకు మహిమగల పరిచర్య చేసే కృప ఈ నా ప్రజలకు, నా సంఘాలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. లార్డ్ విజిట్ దీస్ చర్చెస్. ఎస్ఐఐ సంఘాలను దర్శించు. ఈ సంఘాలు నిష్ప్రయోజనంగా ఉండటానికి వీల్లేదు ప్రభువా. ఈ సంఘాలు చచ్చిపోవటానికి వీల్లేదు ప్రభువా. ఈ సంఘాలు తుప్పుపట్టడానికి వీల్లేదు ప్రభువా. ఈ సంఘాలు ప్రయోజనకరమైనవి. నీ ప్రజలుగా, సత్వగల వారుగా, శక్తి గల వారుగా, పరిశుద్ధాత్మ నడిపింపు పొందిన వారుగా వెళ్ళి పరిచర్య చేయుటకు సహాయం దయచేయండి. నీకు వందనాలు. ఉదయకాలం ప్రభువా నీకు స్తోత్రాలు. నీ దాసుడు విలియం కేరీని బట్టి నీకు వందనాలు. అయ్యా భార్య బిడ్డలను పోగొట్టుకున్నాడు, పరిచర్యలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అయ్యా. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రజలను పోగొట్టుకున్నాడు, తన జీవితాన్నే నీకు సమర్పించుకున్నాడయ్యా. ఈ సమర్పణ నేటి సేవకుల్లో లేదు. ఈ సమర్పణ మిషనరీల్లో కనబడట్లేదు. దేవా సహాయం చేయండి. సంఘాలను దేవా తట్టి మేల్కొల్పండి ప్రభువా నీకు వందనాలు. సంఘాలలో అగ్నిని రాజబెట్టుమని ప్రార్థన చేస్తున్నాం. మంట వేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాజకీయాలలో, ఈ కొట్లాటలలో, ఈ యొక్క భయంకరమైన పోరాటాలలో ప్రభువా ప్రజలు నలిగి నశిస్తున్నారయ్యా. ప్రభువా నీ ఆత్మనంపు, ప్రభువా నీ ఆత్మనంపు. యేసయ్యా నీ ఆత్మను పంపించు, నీ ఆత్మను కుమ్మరించు. సంఘాల పైన నీ ఆత్మను కుమ్మరించి లార్డ్ డిస్పర్స్ దెమ్. ఎవరు ఆ స్థానంలో ఉండకుండా దేవ అందరూ ఆయా ప్రాంతాలకు చెదిరిపోనట్టుగా, నీ సువార్త వ్యాపించినట్టుగా, నీ సువార్త ప్రకటించగలిగినట్టుగా, క్రీస్తు కొరకు రోషము కలిగినటువంటి, పౌరుషం కలిగినటువంటి దేవా నీ యొక్క ప్రజగా సాక్ష్యం ఇచ్చినట్టుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి. దేవా సహాయం చేయండి. ఈ దినము విలియం కేరీ జన్మదినంగా మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఏదో మొక్కుబడిగా కాకుండా మాలో ఒక ప్రేరణగా మేము తీసుకునే కృప మాకు అనుగ్రహించండి. ఈ జీవితం మాకు ఆదర్శప్రాయంగా ఉంటకు సహాయం దయచేయండి అయ్యా. మా బ్రతుకులను లేవనెత్తండి ప్రభువా నీకు వందనాలు. సంఘాలను ప్రభువా కదిలించండి. లార్డ్ షేక్ దీస్ చర్చెస్, లార్డ్ షేక్ దీస్ చర్చెస్ ప్రభువా నీకు వందనాలు. సంఘాలలో దేవా ఈ అగ్నిని రగిలించి దేవా ఈ దేశానికి మాత్రమే కాదు, ఈ ప్రజలకు మాత్రమే కాదు,
ఇంకా దూర తీరాల్లో ఉన్నటువంటి అనేక ప్రజలకు దేవా ఒక మిషన్ పరిచర్యకులుగా వెళ్ళగలిగే కృప నీ దాసులకు అనుగ్రహించమని, సంఘాలలో నీ యొక్క ఫలము కనిపించినట్టుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఉదయకాలం చదువుకున్నటువంటి వాక్య భాగం నుంచి మనం శ్రేష్టమైన సంగతులను కొన్ని నేర్చుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. గతంలో ఈ భాగాన్ని మనం ఆరంభించాం. యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి, ఆయన తండ్రి వ్యవసాయకుడు, ఆయనలో ఉన్న మనమందరం కూడా తీగెలమై ఉంటున్నాం. ఆయన యొక్క తండ్రి వ్యవసాయకుడు, యేసుక్రీస్తు ద్రాక్షవల్లి, మనం ఆయనలో తీగెలమై ఉండి ఈ లోకమందు ఆయన కొరకు ఫలించటానికి, ఫలించువాడు బహుగా ఫలించటానికి, వారి ఫలములు నిలిచి ఉండునట్టుగా, ఆ ఫలములు ఈ లోకానికి ప్రయోజనకరంగా మారినట్టుగా దేవుడు మనల్ని దీవించాలని ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవునికి వందనాలు. ఒక ఫలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. విలియం కేరీ, ద ఫ్రూట్ ఫ్రమ్ ద బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లోని ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చిన ఒక ఫలము భారతదేశంలో మనము ఎవరు కూడా మర్చిపోలేనటువంటి ఒక గొప్ప సేవ జరిగించారు. అటువంటి ఫలం మనలో ఉండాలి. అటువంటి ఫలము లేకపోతే మన వలన దేవునికి ప్రయోజనం లేదు. దేవుని నుంచి అన్ని ప్రయోజనాలు ఆశిస్తున్నాం. రోగం వస్తే బాగు చేయమంటాం, ఇరుకొస్తే విడుదల ఇవ్వమంటాం, కష్టం కలిగితే విడుదలను దయచేయమంటాం. వీఆర్ యూజింగ్ గాడ్ బట్ నాట్ బీయింగ్ యూజ్డ్ బై గాడ్. దేవుణ్ణి మనం వాడుకుంటున్నామే గాని దేవుని చేత వాడబడటం లేదు. సంఘాలు మేల్కొనాలి. సంఘాలను దేవుడు పిలిచాడు. బ్యాప్టిస్ట్ ఇంగ్లాండ్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో ఆ సంఘ కాపరులు, ఆ సంఘ పెద్దలు ఇచ్చిన పిలుపుని అందుకొని విలియం కేరీ ఎలాగైతే ఐ గో టు ఇండియా, నేను భారతదేశానికి పోతానని ముందుకొచ్చాడు, అటువంటి పరిచర్యలు సంఘాల్లో అవసరం. సంఘాలలో ఆ పరిచర్య లేకపోతే సంఘాల వలన దేవునికి ప్రయోజనం లేదు. సంఘానికి ఎవాంజలిజం ఉండాలి, మిషన్ ఉండాలి. ఎవాంజలిజం అంటే సువార్త సేవ, సువార్త ప్రకటించాలి. తెలియని వారికి క్రీస్తు గురించి తెలియచేయటం సువార్త. యేసయ్యే రక్షకుడు అని నీ మాట ద్వారా, నీ క్రియ ద్వారా, నీ యొక్క పనుల ద్వారా క్రీస్తును ప్రకటించే సువార్త సంఘాల ద్వారా జరగాలి. రెండవది మిషన్ పరిచర్య, సంఘాల నుంచి పంపించబడాలి. we need to send the called out, పిలువబడిన వారిని మిషన్ పరిచర్యకై పంపించాలి. సంఘాలు పంపించకుంటే సంఘాలు భ్రష్టు పట్టిపోతాయి. ఇఫ్ యు ఆర్ నాట్ యూజ్డ్ యు గెట్ రస్టెడ్ అన్నాడు ఒక ఆయన. నువ్వు వాడబడకుంటే తుప్పు పడతావని. నేటి సంఘాలన్నీ తుప్పుపడిన సంఘాలే. ఇంకా తుప్పు ఎక్కువైతుంది, సంఘాల పైన తుప్పు ఎక్కువైతుంది. తుప్పు అంటే ఏంది? అల్లర్లు, కొట్లాటలు, కోర్టు కేసులు, రాజకీయాలు, విమర్శలు, పోటీలు, అనేకమైనటువంటి దాడులు, ఇవన్నీ కూడా తుప్పు. తుప్పు పట్టడానికి దేవుడు సంఘాన్ని విలువలేదు. సంఘము వాడబడాలి. సంఘం వాడబడాలి. మీరు వాడే ఏ ఇనుము పరికరమైనా కానీ వాడుతుంటేనే అది చాలా తేజ్గా ఉంటుంది, చాలా చురుకుగా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. మీరు వాడకుంటే, వాడబడకుంటే మీరు తుప్పు పడతారు. నేనైనా తుప్పు పడతాను, అందరం తుప్పు పడతాం. తుప్పు పనికిరాంది. తుప్పు చెత్తకు. కనీసం తుప్పును కొనే వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు. చెత్త సామాన్యాన్ని కొంటారు కానీ తుప్పును కొనరు. తుప్పు పట్టినటువంటి సంఘాలు దేవునికి ప్రయోజనకరం కాదు. మిషన్ పరిచర్య చాలా ఉంది. వీ హావ్ టు సెండ్ అవుట్. బ్యాప్టిస్ట్ మిషన్ సేవా సంస్థ వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఒక వ్యక్తిని భారతదేశానికి పంపిస్తే ఇంతమంది ప్రయోజనం పొందినాం. లక్షల మందిని, మేబీ కోట్ల మంది మనసు ప్రయోజనం పొందినాం.
ఒక్క మిషన్ పరిచారకుడు బయటికి వెళ్తే ఎంతమంది ప్రయోజనం పొందుతారు చూస్తున్నారా? ఒక పాస్టర్ పనిచేస్తే 4 గోడల మధ్యలో రకే, ఒక సువార్థికుడు పనిచేస్తే 4 గ్రామాల వరకైనా సువార్త పోతుంది. ఒక మిషన్ పరిచర్యలో బయటికి వెళ్తే 4 దేశాల వరకు సువార్త పోతుంది. హల్లెలూయా, వింటున్నారా? ఇట్స్ ఏ మార్వెలస్ వర్క్. చాలా బలమైన పరిచర్య, సేవా పరిచర్య. వాడబడాలి. తీగలు ఫలించాలి. పనికిరాని ప్రతి తీగను యేసుక్రీస్తు నరికి పారవేస్తానన్నాడు. ఇప్పటికే పారవేస్తాడు చాలా వాటిని. వేస్ట్, యూజ్లెస్. 5 ఏళ్ళైంది రక్షణ పొంది, 10 ఏళ్ళైంది రక్షణ పొంది, 15 ఏళ్ళైంది. సంఘంలో పెద్దగా ఉన్నారు, సంఘంలో వాక్యోపదేశకులుగా ఉన్నారు, సంఘంలో పాటలు పాడేవారుగా ఉన్నారు. బట్ వేర్ ఇస్ ద ఫ్రూట్? నేను ఆశించిన ఫలము ఎక్కడా? ప్రభు వెతుక వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టులో ఒక ఫలమైనా కూడా లేకున్నదంట. పైకి మాత్రం కలకలలాడుతుంది, గలగలలాడుతుంది, ఆకులు మెరిసిపోతున్నాయి. అంత ఎడారి ప్రాంతంలో ఆ అంజూరపు చెట్టు ఆకులు వేసుకుని చాలా చక్కగా కనబడుతుంది. దేవునికి ఆకులు కావు, ఫలాలు కావాలి. గాడ్ డస్ నాట్ వాంట్ అవర్ గ్లే అండ్ గ్లిటర్. మంచిగా తయారయ్యి చర్చిలకు వచ్చి పాటలు పాడి ప్రార్థనలు చేసి, గాడ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ దిస్. ఇది అవసరమే, కానీ దీంతో కాదు. మనం వాడబడాలి. ఈచ్ బిలీవర్ హ్యాస్ టు బి యూజ్డ్. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క ద్రాక్ష తోటలో ప్రయోజనకరమైన వాడుగా వాడబడాలి. తీగలో ఫలం ఉండాలి. ఫలము లేకపోతే దేవుడు తీసివేస్తానంటున్నాడు. ఇదే కాలం మనం కొన్నిటిని త్వరగా చూసుకుందాం. నెంబర్ 1, బీ ఫ్రూట్ఫుల్ ఇన్ ద వర్డ్. వాక్యములో మీరు ఫలాన్ని ఫలించాలి. వాక్యము మీలో ఫలించాలి. చదువుతున్నారు కదా వాక్యం ప్రతిరోజు? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఎన్ని వచనాలు చదువుతున్నారు? సరే, కనీసం ఏ ఒక్క వచనం చదివారు ప్రతిరోజు? ఆ వచనం మీలో ఫలిస్తుందా? వాచ్ నైట్ సర్వీస్కి అందరు వాగ్దానాలు తీసుకొని పోతారు. అది బయటోళ్ళకి, సంఘస్థులకు కాదు. బయటోళ్ళకి ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి వాళ్ళు ఏదో మొక్కుబడిగా ఒక వచనం తీసుకొని పోయి, ఓ దేవుడు నాతో మాట్లాడారని సంతోషపడతారు. అది వాళ్ళ సంతోషం, అల్ప సంతోషం. అయితే దేవుని ప్రజలు దేవుని నుంచి వాగ్దానం పొందాలి. దేవుని నుంచి ఒకరోజు వాగ్దానం కాదు, సంవత్సరంలో ఒకరోజు వాగ్దానం కాదు, సంవత్సరంలో ప్రతిరోజు వాగ్దానం పొందాలి. హల్లెలూయా, వింటున్నారా? ప్రతిరోజు వాగ్దానం పొందాలి. ఈ రోజు నీ వాగ్దానం ఏంది? వాట్ గాడ్ స్పోక్ టు యూ. నీకేం వాక్యాన్ని ఇచ్చాడు? నీకేం వాగ్దానం చేశాడు? ఆ వాక్యం ద్వారా ఆ వాక్యము నీలో ఏ రకంగా ఫలిస్తుంది? సాయంత్రం వరకు చూసుకోవాలమ్మా. మనం ఒక పని చేసినప్పుడు, కూలోడు పని చేసినాక, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసినాక, ఆ పని నుంచి పోయేటప్పుడు ఆ యజమాని పిలిచి కూలి ఇచ్చినప్పుడు ఆ పైసలు లెక్క పెట్టుకుంటాడు. నాకు 900 రావాలి అని 500, 100 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు. ఎన్ని వచ్చినాయి? 900 వచ్చినాయి. నా 8-9 గంటల పనికి నాకు 900 వచ్చాయి. పనికి ప్రతిఫలం చూసుకొని పోయేవాడు కూలివాడు. దేవుని బిడ్డలు తమ వాక్యానికి ప్రతిఫలం చూసుకోవాల్సిన అవసరత దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. గాడ్ స్పోక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడా? దేవుని మాట నీకేమైనా కానీ వినబడ్డదా? ఆయన స్వరమును విన్నావా? వాక్యం చదవడం వేరే, వాక్యం చదవటం ఒక ఎత్తు అయితే, ఆ వాక్యము నుంచి దేవుని యొక్క స్వరాన్ని వినటం గొప్ప. అది కావాలి. చదవడం అందరూ చదువుతారు. నేను ఇంతకుముందే చెప్పాను, మీకంటే బాగా ముస్లిమ్స్ బాగా చదువుతున్నారు. దే రీడ్ ద బైబిల్. చాలా భూతద్దం పెట్టి చదువుతారు వాళ్ళు. మనం చదువుతలేం, మనం సిగ్గుపడాలి. బైబిల్ చదువుతలేం మనం. పౌలు మొన్న ఒక స్టేట్మెంట్ చదివాను, భలే భయమైంది నాకు, ఒక రకంగా ఏడుపు కూడా వచ్చింది. ఆయన ఏం రాశాడు తెలుసా? పౌలు చెరసాల నుంచి నీకు ఉత్తరం రాశాడు, నువ్వు ఇంట్లో కూర్చొని చదవడానికి నీకు కష్టమవుతుందా? ఇజ్ ఇట్? కొంచెం ఏమైనా చలనం అనిపిస్తుందా?
నాకైతే లాగి చంపమే కొట్టినట్టు అనిపించింది. పాల్ రోట్ హిస్ ఎపిసోడ్స్ ఫ్రమ్ ప్రిజన్. జైల్లో ఖైదీగా ఉంటూ, ఖైదీగా అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఖైదీలు మంచిగా తిరుగుతుంటారు అక్కడక్కడ, ఏం పర్లేదు, అది కాదు. కాళ్లకు బోండాలేసి, చేతులకు సంకెళ్ళేసి దినమంతా అట్టే కూర్చోవాలి, కదలడానికి వీల్లేదు. అయ్యా కొంచెం పెన్ను పేపర్ ఇస్తే ఏమైనా రాస్తానయ్యా. అవునా, నీకు చదువు వస్తుందా? ఓహో, నువ్వు కొంచెం విద్వాంసుడే కదా, గమలీయులు పాతములు ఏదో నేర్చుకున్నోడివి కదా, సర్లే నీకు పెన్ను పేపర్ ఇస్తాం, చేతికి కట్టిప్పుతాం, కాళ్ళకు మాత్రం కట్లుంటాయి, బోండాలేసి బుగిచ్చాం. ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, పెన్ను బట్టు, పేపర్ బట్టు. అంటే పౌలు పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ చెరసాల నుంచి ఉత్తరం రాస్తే ఇంట్లో కూర్చొని నిద్ర లేచి బైబిల్ చదవటానికి సిగ్గులేదా? ఏం మనుషులు మనం? రోషన్ లేదా, పౌరుషం లేదా? మన బతికెందుకు ఇంకా? వై వి లివ్ యాజ్ ఎ క్రిస్టియన్? పోయి వాళ్ళలో కలుగుతాం, ఇంకేం పని లేదు, దీంట్లో లాభం లేదు. ఇఫ్ వీ డోంట్ ఎక్స్ట్రాక్ట్ ది వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరాన్ని దీంట్లోంచి మనం తీసుకోలేకపోతే మన బతికెందుకు? మన పేరెందుకు క్రైస్తవులని? బేర్ ఫ్రూట్ ఆఫ్ ద వర్డ్, వాక్యంలోంచి మంచి ఫలమును ఫలించండి. యెహోషువ 1:8 యెహోషువ చెప్పినటువంటి మాటలు ఈనాడు మనం అందరం చెప్పగలగాలి. యెహోషువ ఏమంటున్నాడు? యెహోషువ 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథములను బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. చదవండి అమ్మా, అందరు చదవాలి, అందరు చదవండి, మీరందరు చదవాలి, మళ్ళీ చదువుతాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడి వాటినన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. నువ్వు చక్కగా ఉండాలంటే, లోకంలో మంచిగా ఉండాలంటే, మంచి పేరు తెచ్చుకోవాలంటే, షబాష్ అని లోకం నిన్ను అనాలంటే, ఓన్లీ వెన్ యూ వాక్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, వాక్య ప్రకారం నడుచుకుంటేనే నీకు ఘనత, వాక్య ప్రకారం నడుచుకుంటేనే ఈ లోకంలో నీకు అభినందన. జాగ్రత్తగా నడుచుకోమంటున్నాడు. వాక్యమును మేమేమో బోధించాలి, మనం అందరం కలిసి ఏం చేయాలి? జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. దివారాత్రములు అర్థమవుతుంది పదవేమని తెలుగులో? ఇట్స్ ఇన్ తెలుగు, విలియం కేరీ ట్రాన్స్లేట్ చేసిన తెలుగు. దివారాత్రములు అంటే రాత్రింబగళ్ళు, రాత్రింబగళ్ళు ధ్యానిస్తూ ఉండాలి. ఎంతసేపు చదువుతారమ్మా మీరు బైబిల్? ఎంతసేపు చదువుతారయ్యా మీరు? నో టైం, నో టైం. విలియం కేరీ మనకి ఎందుకు రాసిచ్చాడో తెలియదు కానీ, ఒకవేళ ఈరోజు కనుక ఆయన బతికుంటే ఇన్ని సంఘాలు నేను రాసిచ్చిన బైబిల్ చదవటం లేదు అంటే ఎంత బాధపడతాడో. వీ షుడ్ బి అషేమ్డ్. సిగ్గుపడవలసినటువంటి విషయాల్లో మనం అతిశయిస్తున్నామని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు జాగ్రత్తగా పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. డే అండ్ నైట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్ అండర్లైన్ చేసుకుంటారా దాన్ని మీరు? దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. మీరు ఒక వచనం చదివిపోతే దినమంతా ఆ వాక్యము నిన్ను నడిపిస్తూ ఉండాలి. బేరింగ్ ఫ్రూట్, మీరు అప్పుడే వాక్యము నుంచి ఒక ఫలాన్ని పొందుతారు, వాక్యము నుంచి ఫలాన్ని ఫలిస్తారు. ఒకటే వచనం అనుకోండి, ఒకటే వచనం మీరు చదివారు, దుష్టుల ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపుల మార్గం, ఒక అపాసకులు కూర్చుని చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఒకటి చదివారు, అది ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడు? 24 hours. నీకు నిద్ర మేల్కొచ్చిందంటే అది ధ్యానిస్తూనే ఉండాలి. దట్స్ ది ఆస్పిరేషన్, దట్స్ ది ఆస్పిరేషన్. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఒక ముస్లిం వక్త అంటున్నాడు, 20 సార్లు ఉంగిలేస్తాం సార్ మాకేం రాదంటాడు. 20 times
వీ గో అండ్ గెట్ అప్. వంగుతాం లేస్తాం 20 సార్లు లేస్తాం. మీరు 20 సార్లైనా ధ్యానిస్తారా? 20 నిమిషాలైనా ధ్యానిస్తారా? వాట్ ఏ షేమ్ఫుల్ థింగ్. సంగమా, సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎంత కష్టపడి విలియం కేరీ ట్రాన్స్లేట్ చేశాడో తెలుసా? ట్రాన్స్లేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ జోక్. సులువు కాదు. మీకేదో తెలుగు బైబిల్ మీ చేతిలో ఉంటే చాలా తమాషాగా తీసుకుంటున్నారు, కానీ ఇట్స్ వెరీ వెరీ టఫ్. ఐ నో ఇట్. నేను హీబ్రూలోంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే చాలా కష్టమయ్యేది. ఒక 10 వచనాలు మాకు ఎగ్జామ్లో, మీరు ప్రాక్టికల్ చేస్తారు కదా, మాకు ప్రాక్టికల్స్ ఉండేటి. ఎగ్జామ్లో ఏదో ఒక చాప్టర్ ఇస్తాడు, యెషయానో, ఇర్మియానో, ఎజ్కేలు, కీర్తన గ్రంథంలో హీబ్రూలో ఉన్న పార్ట్ను ఒక కాపీ మాకు ఇస్తారు. ఏ రెఫరెన్స్ ఉండదు. దాన్ని తీసి ముందర పెట్టుకొని మేము ట్రాన్స్లేట్ చేయాలి. ఎగ్జామ్ అవర్స్ ఎంత తెలుసా? 3 గంటలు. వచనాలన్నీ 10 నిమిషాలు. 3 గంటల్లో 10 నిమిషాలు ట్రాన్స్లేట్ చేయాలంటే అక్కడికి ఒక 2 వచనాలు మిగిలిపోతుండే ట్రాన్స్లేషన్కి. అక్కడికి హల్లో, అచ్చో ఏదో ఒకటి తప్పుపోతా ఉండే. ఒక ప్రిపోజిషన్ తప్పు వాడుతూ ఉంటుంది, ఒక ఆర్టికల్ తప్పు వాడుతూ ఉంటే దా బదులు ఏ వాడటము, ఏ బదులు దా వాడటము, ఇన్ బదులు ఎట్ వాడటము, ఎట్ బదులు ఆఫ్ వాడటము, ఎర్రర్స్. మా పేపర్ తీసుకొని మా పైన టీచర్ దాన్ని కరెక్షన్ చేస్తే దానికి 33 గంటల ట్రాన్స్లేషన్ 30 మార్కులు. 30 మార్కుల్లో మాకు ఎన్ని వచ్చేటివి అంటే 14, 12, 15 వచ్చేటివి. బాగా చదువుకున్న వాళ్ళకి. ఇంకా అస్సలు లేని వాళ్ళు ఆడాడు ఉంటున్నాడు ఎన్నో 1, 2 మార్కులల్లో. యూసీ ట్రాన్స్లేషన్ ఇస్ నాట్ ఏ జోక్. ఎంత కష్టం తెలుసా? మొన్న నేను బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా హెడ్ని నేను అడుగుతా ఉంటే ఆయన చెప్తా ఉన్నాడు, సార్ వీ నీడ్ ట్రాన్స్లేటర్స్. మాకు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు కావాలి, ఇంకా కొన్ని భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ కావాలి, మీరు పంపించండి, మేము వారికి ట్రాన్స్లేషన్ నేర్పిస్తాం, ఆ భాష నేర్పిస్తాం, గోండు భాష నేర్పిస్తాం, ఎరకల భాష నేర్పిస్తాం, లంబాడా భాషలో ఆల్రెడీ వచ్చేసింది, ట్రాన్స్లేషన్ నేర్పిస్తాం. ఆ ట్రాన్స్లేషన్ వాళ్ళు చేస్తారు. ఎట్లా చేయాలి తెలుసా? ఇక్కడ ఎగ్జామ్లో అయితే ఒకటే భాష, ఒకటే ట్రాన్స్లేషన్. ఇక్కడైతే హెబ్రీ భాష, గ్రీకు భాష, ఇంగ్లీష్ భాష, తెలుగు భాష, 4 భాషలు వరుసలో పెట్టుకొని ఇక్కడ ఎరకల భాషలో ట్రాన్స్లేట్ చేయాలి. లేరు ట్రాన్స్లేటర్స్. ఛాలెంజ్ తీసుకుంటారా? ఒక ఛాలెంజ్, ఓపెన్ ఆఫర్, విల్ యూ కమ్ ఫర్ ట్రాన్స్లేషన్? ట్రాన్స్లేషన్ చేస్తున్న వాళ్ళు కూడా రక్షణ పొందారు. ఈ మధ్య ఒక విషయం విని నేను చాలా ఆశ్చర్యపోయినా. బరబ్బా మారు మనసు పొందిండంట. హల్లెలూయా చెప్పండి. గుడ్, మీరు హల్లెలూయా సరిగానే చెప్పారు. బరబ్బా మారు మనసు పొందిండు. మీకు అందరికి పెద్ద ప్రశ్న కదా, ఎక్కడ మారు మనసు పొందిండు? ఏట రాయబడ్డది? ఎట తెలుసు? బైబిల్ దాటిన గ్రంథాలు ఏమైనా బరబ్బా గురించి చెప్పినాయా అని ఒకవేళ మీకు ప్రశ్నలు రావచ్చు. అయితే ఏ బరబ్బా అంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో యాక్షన్ చేసిన బరబ్బా, యాక్షన్ చేసినాక ఇన్ని శ్రమలను పొందిన యేసును చూసి ఆయన మారు మనసు పొందిందంట. ఈజ్ ఓన్లీ అన్ యాక్టర్. కేవలం యాక్షన్ కోసం తీసుకొచ్చారు. వీడు కొంచెం బాగా రఫ్ గా ఉన్నాడు, దిస్ బాయ్ కెన్ సెట్ ఫర్ బరబ్బాస్, బరబ్బాకు సెట్ అవుతాడని ఆ మెల్ గిబ్సన్ ఏం చేశాడంటే బరబ్బా అనే ఈ వ్యక్తిని తీసుకొచ్చి బరబ్బా పోర్షన్ ఆయనకి ఇచ్చి యాక్షన్ చేయించాడు. బరబ్బా యాక్షన్ చేసి ఆ యాక్షన్ లో లీనమై క్రీస్తు పొందిన పలు శ్రమలను కండ్ల ముందర చూసి, వామ్మో నా కొరకు ఇన్ని శ్రమలను అనుభవించాడా యేసుక్రీస్తు, ఓ ఐఎమ్ ఏ సిన్నర్, ఫర్గివ్ మీ ఓ లార్డ్ అని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. అలా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏ బరబ్బా? సినిమాలో ఉన్న బరబ్బా. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో బరబ్బా యాక్షన్ చేసినటువంటి వ్యక్తి ప్రభువును అంగీకరించాడు. వింటున్నారా? ప్రజలు ఆ పనుల్లో లీనమై రక్షణ పొందుతున్నారు. ట్రాన్స్లేటర్స్ గా మీరు కనుక రాగలిగితే, వెళ్ళగలిగితే, ట్రాన్స్లేట్ చేస్తుంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు.
విలియం కేరీ, నేను చెప్పాను ఇంతకు ముందు, ఒక 10 వచనాల హీబ్రూ భాగాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే 3 గంటలు పడుతుంది. అంటే బైబిల్ అంతా ట్రాన్స్లేట్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? జస్ట్ హ్యావ్ ఏ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, ఎంత కష్టం కదా. కానీ పరిశుద్ధాత్మ శక్తిలో ఆయన దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాడు, మనకి ఇచ్చాడు. మనం చదవము అన్నాడు, చదవాలి. దాన్ని ధ్యానించమన్నాడు, ధ్యానించాలి. దివారాత్రులు ధ్యానించమన్నాడు, దివారాత్రులు ధ్యానిస్తే మనకు దాని వలన ఫలం పొందుకుంటాం. ఏదో వంతు గంతుగా ఒక వచనం చదివి ఎప్పుడు చదివేసి అక్కడ పక్కకు పడేసి వస్తే ఇట్స్ నాట్ యూస్ఫుల్ టు యూ, నీకు పనికి రాదు. దేవుని ప్రజలంగా వాక్యం యందు ఫలిద్దుముగాక. హల్లెలూయా. రెండవది, దేవునితో సంబంధంలో ఫలిద్దాం. లెట్స్ బేర్ ఫ్రూట్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని యొక్క సంబంధంలో మనము ఫలము కలిగి ఉందాం. ఫలం పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎక్కడ ఫలం పొందాలి? ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం కలిగి మనం ఫలం పొందాలి. మీరు పిచ్చి పిచ్చి మొక్కలు చాలా చూస్తూ ఉంటారు రోడ్డు మీద. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చాలా పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి, గడ్డి మొలుస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్న గడ్డిని తీసి అక్కడ పడేస్తే మళ్ళీ ఆడ మొలుస్తూనే ఉంటుంది. అది మనకు బయట ఉన్నది కదా కొంత పచ్చగడ్డి, అది ఇక్కడ మొలిసింది, ఇది ఇక్కడ నుంచి తీసి బయట పడేస్తే ఆడ మొలుస్తూనే ఉంటుంది. అట్లా మొలవమనిలే. టు బీ ప్లాంటెడ్ ఇన్ హిమ్. ఆయన యందు మనము అంటు కట్టబడిన వారమై ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. వీ హ్యావ్ టు బేర్ ఫ్రూట్ బై బీయింగ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనం అనుబంధం కలిగిన వారమై మనం ఫలించాలి. దయచేసి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనం ఏం అండర్లైన్ చేసుకుంటామంటే, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆ భాగాన్ని అండర్లైన్ చేసుకుంటాం. అది కాదు, పై భాగాన్ని అండర్లైన్ చేయాలి. ఏమంటున్నాడు? నాయందు మీరుండాలి. బీ ఇన్ మీ. క్రీస్తులో ఉండాలి. క్రీస్తు నుంచి సారం పొందుకోవాలి. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. ద్రాక్షవల్లి ద్రాక్ష తీగలో ఉండాలి. మీరు ఏ పిచ్చి మొక్కనైనా అట్లా తీసి అట్లా పడేస్తే మళ్ళీ అక్కడ ఉన్న బురదకు అది పొరగొచ్చు. కానీ ద్రాక్ష తీగ కట్ చేసినాక దాన్ని బయట పడేస్తే అది చచ్చినా పడదు. నువ్వు ఎన్ని ఎరువులు వేసినా, ఎంత దానికి సారం గల ప్రదేశంలో నాటినా అది పెరగదు. యూ కెనాట్ బేర్ ఫ్రూట్ వితౌట్ మీ అంటాడు. నేను లేకుండా మీరు ఫలించరు. వితౌట్ బీయింగ్ ఇన్ మీ, నాలో మీరు లేకుంటే మీకు ఫలం లేదు. రిలేషన్షిప్ ఉందా మీకు? ఆర్ యు ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్? మా వింటున్నారా? దేవునితో సంబంధంలో మీరున్నారా? వాక్యము చదవమన్నాను. దేవుని యొక్క ఆత్మ మనల్ని వాక్యం చదవటానికి ప్రోత్సహిస్తే చదవాలి. చదువుతున్నాము, దేవునికి వందనాలు. అయితే చదవడం మాత్రమే కాదు, ఆ జీవం మనలో కావాలి. ఆ జీవం మనలో కావాలి. యోరున నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక, చెప్పండి, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. హల్లెలూయా. క్రిస్టియన్ ఈజ్ కంపేర్డ్ విత్ ఎ లివింగ్ లైఫ్. క్రైస్తవుని యొక్క జీవితము ఒక ఫలభరితమైన జీవితము, జీవము కలిగినటువంటి జీవితము, జీవితమును క్రీస్తులో అంటు కట్టబడినటువంటి జీవితం. వీఆర్ టు బి ప్లాంటెడ్ ఇన్ హిమ్. ప్రభువుల్లో ఉండాలి. మనం అంతా సమస్య ఏంటంటే, మంచిగా నమ్ముకుంటాం, మంచిగా మందిరాలకు వస్తాం, మంచిగా పాటలు పాడుతాం, చక్కగా వాక్యం వింటాం. తర్వాత వెళ్ళిన తర్వాత నా బతుకు నాదే, నీ బతుకు నీదే అని దేవుని విడిచిపెట్టి మనం బతుకుతాం. వీ గివ్ అప్ గాడ్. దేవుని విడిచిపెట్టి తిరుగుతాం. ఎందుకంటే మన పాత బుద్ధి అంతా అదే కదా, మొక్కాలి, పోయి ఏమైనా చేసుకోవాలి. ఇక్కడ కూడా అట్లా ఉందన్నాడు. రావాలి, ప్రార్థన చేయాలి, పాట పాడాలి, కానుక ఇయ్యాలి, ఇంకేమైనా చేసుకోవాలి.
వీఆర్ నాట్ కాల్ ఫర్ దిస్. దీని కొరకు లేదు. ఛాలెంజ్ చర్చిలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. నాకు రాత్రి కళ్ళు వచ్చిండు ఆయన. నేను అప్పుడు చిన్నగా ఉంటి. సో నాతో నేనేమో ఆయన ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో మంచి హయ్యర్ పొజిషన్లో పనిచేసేవాడు. ఆయన భార్య స్టాఫ్ నర్స్ ఏమో, హెడ్ నర్సుగా. వాళ్ళిద్దరు కూడా మంచి పని చేసేవాళ్ళు. వాళ్ళకు ఒక అమ్మాయి, ఇద్దరు కూడా ఆ లైన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది బియ్యం అమ్ముతారు చూడండి, గీతా హోటల్ ఎదురుగా, అక్కడున్న రూమ్స్ లో వాళ్ళు ఒక ఇంట్లో కిరాయికి ఉండేవాళ్ళు. ఆయన మంచోడు. ఆయన గురించి నేను తప్పు చెప్పట్లే, మంచోడు. అయితే ఆయన పొద్దున్నే లేచి బాగా వినాలి. ఆయన షెడ్యూల్ ఎట్లుంటుందంటే, ఆదివారం పొద్దున్నే లేచి గీతా హోటల్లో టిఫిన్ తీసుకొని తినాలి. అందరు కుటుంబం అంతా తిని అక్కడి నుంచి పెద్ద చర్చికి, అప్పుడు ఆటోలు గీటోలు కాదు, సైకిల్ తీసుకొని ఆయన పట్టుకొని నడుచుకుంటూ వస్తుండే. ఆయన భార్య, ఆయన బిడ్డ ఇద్దరు కూడా ఎంబడి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఎవరి కష్టమైతే వాళ్ళని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని నడిపించుకుంటూ వచ్చేది. పెద్ద చర్చికి వచ్చేవాళ్ళు. పెద్ద చర్చికి వచ్చి మంచిగా చర్చిలో పాల్గొనేవాళ్ళు. మంచిగా చాలా, అసలు మీరైనా అక్కడిక్కడ చూస్తారు కానీ ఎక్కడ చూడకుంటారు. మంచి కళ్ళు మూసుకొని ఉన్నాడంటే అట్టాగే కూర్చునేవాడు. చర్చ్ అయిన తర్వాత చక్కగా అక్కడి నుంచి మిలాప్ హోటల్కి పోవాలి. మిలాప్ హోటల్ ఇప్పుడు కూడా ఉంది కదా, మిలాప్ హోటల్కి పోయి ఆ 3 బిర్యానీలు తీసుకోవాలి. మంచిగా బిర్యానీ తినాలి. 3 బిర్యానీలు తిన్నాక అక్కడి నుంచి చక్కగా నటరాజ్ టాకీస్ కాడికి పోవాలి. నటరాజ్ టాకీస్ కాడికి పోయి అక్కడ ఉన్నటువంటి సినిమాను చూడాలి. 5 గంటలకు బయటికి రావాలి. 5 గంటలకు అక్కడి నుంచి దిల్లీవాల హోటల్కి పోవాలి. స్వీట్ తినాలి, ఛాయ్ తాగాలి, ఆ నుంచి ఇంటికి రావాలి. దట్ వాజ్ ద షెడ్యూల్. బాగుందా? మీరు కనుక చేశారు, ఏదో పాస్టర్ చెప్తున్నాడు అది. డస్ గాడ్ లవ్ దిస్? మళ్ళీ చాలా క్రమంగా అసలు ఆయన ఇచ్చిన దశాభావం ఎవరు ఇవ్వకుంటుంది. ఆయన చేసిన ప్రార్థన ఎవరికి రాదు. ఆయన వాడే పాట కూడా ఎవరికి కూడా రాదు. అంత చక్కగా పాట వాడేవాడు. ఒకవేళ పెద్దవాళ్ళకి తెలిసాము, నేను చెప్పని పేరు కానీ, దట్ వాజ్ ద షెడ్యూల్. అమ్మా, జీవము లేని షెడ్యూల్ అది. ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉంటే ఇంకా నీకే తెలుసు ఏమేం కట్ చేసుకోవాలి, ఏమి నీకు అవసరము, ఏమి అవసరం లేదనేది నేను చెప్పాల్సిన పని లేదు. క్రీస్తులో ఉండటం నేర్చుకుందాం. నీ జీవం ఎక్కడి నుంచి వస్తుంది? నీ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సినిమా పాటలు వింటేనా? సినిమా చూస్తేనా? డ్రామాలు చూస్తేనా? నాట్యం వేస్తేనా? నీకు అది ఆహ్లాదమా? నీ ఆనందం దాంట్లో ఉందా? వాట్ ఏ సాడ్ థింగ్. దేవుని ప్రజల ఆనందం ఇంకా లోక సంబంధమైన విషయాల్లో ఉందంటే ఎంత భయంకరం. యు ఆర్ నాట్ కాల్డ్. నువ్వు పిలువబడినే లేదు, నువ్వు ఏర్పరచబడినే లేదు. ఏదో నీ ఇష్టపూర్వకంగా చర్చకు వస్తున్నావు అంతే. ఇస్ ఇట్ దాట్? మీ సంతోషం ఎందులో ఉంది? నేను ఆయన కథ బాగానే చెప్పిన కానీ నౌ క్వశ్చన్ టు అస్, మనకి మీ సంతోషము ఎవరి యందు ఉంది? దేని యందు ఉంది? దేని యందు ఉంది మీ సంతోషం? మొన్న ఒక ఆయన బండిలో ఎక్కితే ఆయన కార్లు ఎక్కించుకున్నాడు. పోతున్నాము ఒక దగ్గరికి, కార్లు ఎక్కించుకున్నాడు. కార్లు ఎక్కించుకున్నాక సరే పాటలు విందా అని నేను ఇట్లా స్విచ్ ఒత్తితే మహమ్మద్ రఫీ పాటలు వస్తున్నాయి. ఎవరిని? ఈయననేమో దేవుని రఫీ కదా, ఈయననేమో మహమ్మద్ రఫీ పాటలు వస్తున్నాయి. ఏంది? వాట్ ఏ లైఫ్, వాట్ ఏ లైఫ్, వాట్ ఏ లైఫ్. కష్టం కదా. దేవుని బిడ్డలారా, వేర్ ఈజ్ యువర్ జాయ్? నీ సంతోషం ఎక్కడుంది? క్రీస్తులో జీవం నువ్వు కలిగి ఉంటే, బాగా వినాలి, క్రీస్తులో నువ్వు అంటు కట్టబడి ఉంటే ఇంకా నీకు ఎక్కడా సంతోషం దొరకదు. ఇంతవరకు భాస్కర్ ప్రార్థన చేశాడు కదా, మీకు సమాధానం, సంతోషం వేరెక్కడ దొరకదు. ఇట్స్ ఓన్లీ ఇన్ జీసస్. యేసులోనే నీ సంతోషం, యేసులోనే నీ సమస్తం. నువ్వు అనుకోవడం కాదు, నేను చెప్పినందుకు నువ్వు ఏదో కొత్తగా తెచ్చుకొని అవునంట యేసులోనే సంతోషం అంట, యేసులోనే సమాధానం అంట. లెట్ మీ ట్రై. లెట్ మీ ట్రై కాదు, నువ్వు క్రీస్తులో ఉంటే నీవే అంటావు. బీ ఇన్ క్రైస్ట్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం రెఫరెన్స్ రాసుకుంటున్నారు కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం.
అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు. ఎటి మనుష్యుడు? పైన ఉన్నటువంటి మనుష్యుడు, గాలికి రేపబడి కొట్టబడేటటువంటి మనుష్యుడు. ఏ మనుష్యుడు? సందేహముతో అడిగేటటువంటి మనుష్యుడు. ఏ మనుష్యుడు? జ్ఞానం లేని మనుష్యుడు, తెలియలేనోడు, ఏమంటారు, పశుప్రాయుడు. మనకంటే పశువులు మేలంట. పశువులకు తెలుస్తుంది వారి యొక్క మాస్టర్ ఎవరో పశువులకు తెలుసు, యజమాని ఎవరో వాళ్ళకి పశువులకు తెలుసు. ఇంట్లో కుక్క పిల్ల ఉందా? మా ఇంట్లో ఉంది. మేము భోగాన్ని ఎగిరెగిరి కనిపిస్తుంది. ఎందుకు? ద డాగ్ నోస్ ది మాస్టర్. డు ద బిలీవర్ నోస్ దేర్ సేవియర్. రక్షకుని యొక్క గంతులు వేస్తున్నామా? సంతోషిస్తున్నామా? అబ్బో నా ప్రభు, నా ప్రభు, నాకెంతో సంతోషం, నా సంతోషం నీలోనే ప్రభువా, నా ఆనందం నీలోనే ప్రభువా. ఎక్కడుంది నీ ఆనందం? మంచి తిండిలో ఆనందమా? మంచి లోక సహవాసాల్లో ఆనందమా? వెర్ ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్ లో ఆనందమా? మనకు ఉన్నారు కదా ఫ్రెండ్స్. నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఇప్పటికి ఒక ఫ్రెండ్ రోడ్డు మీద పోతున్నా, రే అని పిలుస్తాడు. నేనేమిడ పాస్టర్. ఫ్రెండ్స్ ఆర్ దేర్, బట్ ఈజ్ యువర్ జాయ్ ఇన్ దెమ్? మీ సంతోషం వాళ్ళలో ఉందా? మొన్న మా ఫ్రెండ్స్ అందరు అనుకున్నారంట, ఇంకా వీడు మనకు పనికిరాడు, పెద్ద పాస్టర్ అయ్యింది. ఎస్, వీ కెనాట్ గెట్ మిక్స్డ్ విత్ ది వరల్డ్. లోక సహవాసంతో ఆ జోకులు మనకేమన్నా సంతోషం ఇస్తాయా? వాళ్ళ యొక్క సహవాసం మనకేమన్నా సంతోషం ఇస్తాయా? వెన్ యూ కమ్ ఇన్ టు క్రైస్ట్, క్రీస్తు యొక్క బాంధవ్యంలోనికి మీరు వస్తే, అనుబంధంలోనికి మీరు వస్తే, ఆయనతో అంటుకట్టబడినటువంటి ఆ యొక్క జీవంలోనికి మీరు వస్తే, యూ కెన్ నాట్ గెట్ హ్యాపీనెస్ ఎనీవేర్. మూడవది, ఫలించండి. మనం దేంట్లో ఫలించాలంటే ప్రార్థనలో ఫలించాలి. బేర్ ఫ్రూట్ ఇన్ ప్రేయర్. బీ ఫ్రూట్ఫుల్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో బహుగా ఫలించాలి. సంగమా, నీకున్న ఒకే ఒక్క శక్తి తెలుసా? నీకేమి శక్తి ఉందో ఏమి లేదో తెలియదు. క్రికెట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కొంతమందికి ఫుట్బాల్ వస్తుంది, కొంతమందికి రాదు. రెజ్లింగ్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. మంచి పాటలు రాయడం కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కానీ అందరికీ రాగలిగింది, రావాల్సింది ఏంటంటే ప్రార్థన. డూ యూ హ్యావ్ దట్ ప్రేయర్ఫుల్ లైఫ్? ఆ ప్రార్థనా జీవితం నీకుందా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఈ మొక్కుబడిగా చేసి ఈడ ప్రార్థనలు కావు. ఈడ చేసేటివన్నీ కూడా ఏదో మనుషుల కోసం మనం చేస్తుంటాం కాదు. డూ యూ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పరలోకమందున్న నా తండ్రి చూసినట్టుగా ప్రార్థన చేయమంటాడు. హీ సీస్. ఈడ మనుషులు చూస్తారు, నేను చేసే ప్రార్థన, నేను చేసే ప్రసంగం ఇంకెవరైనా వచ్చేస్తే మనుషులు చూస్తారు. బట్ డూ యూ హ్యావ్ దట్ ప్రేయర్ లైఫ్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్? వెనకాల నీకు ఆ ప్రార్థనా జీవితం ఉందా? మీరు మంచి టీచర్స్ అయితే ఏం చేస్తారు చెప్పండి? మంచి టీచర్స్, మంచి ఎంప్లాయీస్ అయితే మీరు చేయబోయే పనికి ప్రిపేర్ అవుతారు ముందుగా. ఐఎమ్ రైట్? మీరు చెప్పబోయే క్లాస్కు ప్రిపేర్ అవుతారు. మీరు చేయబోయే ఆ సర్జన్కు మీరు ప్రిపేర్ అవుతారు, మెంటల్లీ ప్రిపేర్ అవుతారు. బుక్ చూసుకుంటారు, దాని నాలెడ్జ్ చూసుకుంటారు, దానికి సంబంధించిన ఇష్యూస్ చూసుకుంటారు, ప్రాబ్లమ్స్ చూసుకుంటారు. అండ్ యూ కమ్ ప్రిపేర్డ్. ప్రార్థనకు ఎట్లా వస్తున్నామా? ఎట్లా వస్తున్నామా ప్రార్థనకి? చేతులు ఊపుకుంటూ వస్తున్నాం మనం. చల్తా హై. ఆడెవరో ఒకరు ప్రార్థన చేస్తారు, పెద్దోళ్ళు, వాళ్ళకే పని ఉండదు, వాళ్ళు చేస్తుంటారు. మనం పోయి ఆమేన్ అందాం. ఇంకా దేవుడు మనకు అట్లా ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రార్థనా జీవితం దేవుని ప్రజలకు అత్యవసరము. ఏ ప్రేయింగ్ క్రిస్టియన్ ఈజ్ ఎ లివింగ్ క్రిస్టియన్. ప్రార్థించే క్రైస్తవుడే జీవిస్తున్న క్రైస్తవుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? మీరు దేవునికి చెప్పుకోండి. నేను ఇక్కడ నిన్ను అడుగుతలేను, నాకు మీరేం లెక్క చెప్పాల్సిన పని లేదు. హౌ మచ్ టైం యూ నీల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిలో ఎంతసేపు మీరు మోకరిస్తున్నారు? మోకరిస్తున్నారా అసలు?
మీరు పెద్దలు అనుకోవచ్చు, నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కీళ్ళు నొప్పి. కొంచెం సేపు మోకరించండి, ఒక్క 2 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు. స్ట్రెచ్ ద టైం, స్ట్రెచ్ ద టైం. ఈ ముస్లిం చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంటుంది. ఎంత ముసలోడైనా సరే మోకాళ్ళ మీద వచ్చేస్తాడు, మోకాళ్ళ మీద వస్తాడు, తలకాయ కింద పెడతాడు, మళ్ళా లేస్తాడు, మళ్ళా నిలబెడతాడు, మళ్ళా మోకాళ్ళ మీద వేస్తాడు. పూర్తి ఏదో ఒక జాయింట్ తీసేసి కొత్త నీ రీప్లేస్ చేసినోడు తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ మోకరిస్తారు. క్రైస్తవులకు మోకరించడానికి ఎందుకంత సిగ్గు? ఎవరు ముందర సిగ్గుపడుతున్నారో తెలుసా? మోకరించండి అమ్మా, మోకరించండి సార్, మోకరించండి, నీల్ డౌన్. ఎంతసేపు మీ ఇష్టం. ఇక్కడ మందిరంలో కూడా మీరు మోకరించండి, ఆరాధన సమయంలో మోకరించండి. మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే లేచి కూర్చోండి, పర్లేదు, ఫీల్ ఫ్రీ, బట్ టేక్ స్ట్రెంగ్త్. మోకాళ్ళ మీద రావడానికి ప్రయత్నం చేయండి. మోకాళ్ళ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. మంచి కూర్చొని బ్యాక్ రెస్ట్, హ్యాండ్ రెస్ట్ ఇవన్నీ కూడా ఉంటే కళ్ళకు కూడా మంచి రెస్ట్ వచ్చేస్తుంది. ఓకే, వి గో అవుట్, ఇంకా మన లోకానికి వెళ్ళిపోతాం. ప్రార్థన జీవితం. ఒక పాట రాశాడు ఒక కవి, ప్రార్థనా శక్తి నాకు. ఇది వాడితే రాదు, ప్రార్థన చేస్తే వస్తుంది, చేస్తే వస్తుంది, పాడితే రాదు. ఈ పాట పాపం ఆ సేవకుడు మనం ప్రార్థన చేయాలని రాశాడు. పాట పాడితే శక్తి రాదు. ఇప్పుడు మీరు అన్నం తింటే శక్తి వస్తుందా? ఇక్కడ కూర్చొని అన్నం 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 అంటే శక్తి వస్తుందా? అటనే ఉంది, ప్రార్థనా శక్తి నాకు. నేను మాత్రం చేసేదే లేదు. 5 నిమిషాల, 10 నిమిషాల, అర్ధ గంటనా, గంటనా? గంట సేపు ఉండండి, ఒకసారి చూద్దాం. మీ బతుకులు మారుతాయి, మీ జీవితాలు మారుతాయి, మీ కొరకే. దేవుని వాక్యం చెప్తుంది, మీ మేలు కొరకే అంటున్నారు. మీరు మోకరిస్తే నాకు వచ్చేది లేదు, దేవునికి వచ్చేది లేదు, ఏం లాభం లేదు. మీ మోకాళ్ళు మీకే, మీ మోకాళ్ళ ప్రార్థన మీకే సమాధానం తీసుకొస్తుంది. హౌ మచ్ టైం? ఎంత సమయం మోకాళ్ళ మీద ఉంటారు? చిన్నపిల్లలు కూడా మోకరించలేకపోతున్నారు, మంచి కాళ్ళలోనే మోకరించలేకపోతున్నారు. నాకు హిప్ జాయింట్ ఆపరేషన్ అయింది, అయినా అయినా సరే నేను మోకాళ్ళ మీద వచ్చేస్తాను. చాతనైనంత వరకు, నొప్పి కానంత వరకు. నొప్పి కొంచెం అనిపిస్తుందంటే లేచి నిలబడతా. ఏమొచ్చింది మీకు రోగం? ప్రార్థన చేయనికే రోగం ఏంటి? అంత దరిద్రము మనకు క్రైస్తవులకు ఉండకూడదు. సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి, కడుపులో సల్ల కదలొద్దు అన్నట్టు మన ప్రార్థనలు ఉంటాయి, మన జీవితాలు ఉంటాయి. నీల్ డౌన్, మోకరించాల్సిందే. నేర్చుకున్నామా? మోకరిద్దాం. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో మోకరించి తండ్రికి ప్రార్థన చేశాడు. నీకు మోకాళ్ళ ప్రార్థన రాదా? కష్టమా? సామంటే ఆపరేషన్ అయింది, వాడికి ఇప్పుడు మోకాళ్ళ మీద రానికి రాదు. బట్ ఎవ్రీవన్ షుడ్ కమ్ ఫార్వర్డ్. ముందరికి రావాలి, మోకాళ్ళ మీద ఉండాలి. కిందనే కూర్చోవాలి. మన కింద కూర్చోవాలంటే చాలా ఆషామాష అనిపిస్తుంది. కింద కూర్చోవడానికి ఇబ్బంది. మంచిగా కూర్చుంటాం, సుఖంగా కూర్చుంటాం. ఎంత సుఖం ఎక్కువైతుంటే అంత దూరం ఎక్కువైతాం. బాగా రాసుకోండి, అది మీరు రాసుకోండి. ఎంత సుఖంగా ఉంటే దేవునికి అంత దూరంగా పోతాము. మీరు దేవునికి దూరంగా పోతారా? మీ ఇష్టం. బీ హ్యాపీ, బీ కంఫర్టబుల్, టేక్ ఆల్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్, బీ లగ్జూరియస్. మంచిగా ఉండండి, మంచిగా ఆనందించండి. దేవుని దగ్గరికి మోకాళ్ళ మీద రావాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనవులు కాదు. ఆన్లైన్ ప్రేయర్లు మనం నేర్చుకుంటున్నాం కదా. ఏం నేర్చుకుంటున్నామా? తెల్లవారు 4 గంటల వరకు ప్రార్థన చేసినాం మొన్న, 4 o'clock వరకు. చేసి 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 బాగా వినాలి. ప్రార్థనలన్నీ చేసి వీ షుడ్ కమ్ టు ఏ సాచ్యురేషన్ పాయింట్. ఒక సాచ్యురేషన్ పాయింట్కి రావాలి అంటే ఒక సమతుల్యత కలిగిన ప్రాంతానికి రావాలి. ఎక్కడ? లార్డ్, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నాకు నువ్వే కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నువ్వే కావాలి. అన్ని అడిగినా, అన్నం అడిగినా, నీళ్ళు అడిగినా, నిప్పు అడిగినా, తిప్పలు అడిగినా, అన్ని అడిగినా అయిపోయినాయి. అన్ని అయిపోయినాయి. ఫర్ దీస్ 20 hours నా ప్రేయర్ పాయింట్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు అడగడానికి ఏముంది?
నీకేం కావాలో అడిగి అంటున్నాడు ప్రభు. యోహాను సువార్తలు అంటాడు, మీరు ఇంకా నన్ను ఏం అడగలేదు అంటున్నాడు. అరే, రాత్రి 9 గంటల నుంచి పొద్దుగాల 3 గంటల వరకు అడుగుతూనే ఉన్నాం. ప్రభు అంటాడు, మీరు ఇంకా నన్ను ఏం అడగలేదు అంటాడు. అంటే ప్రభు ఏమన్నట్టు, తనను అడగాల్సింది మనం అడుగుతలేము, అన్ని చిల్లర చిల్లర కాయలన్నీ ఎరుకుంటున్నాం. అరే బాబు, పెద్ద నోట్లు ఉన్నాయి రేడా, ఇవి ఎరుకుంటున్నాను ఆయన అంటే, లేలే మాకు చిల్లర చాలు, మాకు చిల్లర 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 ఎరుకుంటాం, అది మాకు చాలు, వీఆర్ హ్యాపీ విత్ ది కాయిన్స్, మాకు పెద్ద వద్దు, ఆశీర్వాదాలు వద్దు, మాకు ఇప్పుడున్న ప్రస్తుత సమస్యలు తీరిపోతే చాలు, ప్రస్తుత సమస్య తీరిపోతే చాలు. సమస్యల కొరకు అంటే మన లిస్టు ముందర పెడతాం. నేను అందుకే అది ఇవ్వను మీకు, ప్రేయర్ రిక్వెస్ట్ షీట్ అని అన్ని చర్చెస్లో ఇస్తారు. కొంచెం ఏమంటారు, మీరు ప్రార్థన రావాలనే ఉద్దేశం మంచిగా ఉండొచ్చు, ఇంకా దాంట్లో మీ ప్రార్థన రాస్తారు, నా కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా పిల్లల కొరకు, వాళ్ళ పెళ్లిళ్ళ కొరకు, వాళ్ళ ఇల్లు కొరకు, ఇంకా నా అన్ని రాస్తారు. చిల్లర. యు ఆర్ ఆస్కింగ్ ఫర్ కాయిన్స్, గాడ్ వాంట్స్ టు గివ్ యూ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు కావాలంటున్నాడు దేవుడు, వరాలు ఇస్తానంటున్నాడు. ఏం వరాలు? విలియం కేరీ లాగా గండయ్య ఆయన వరం ఇస్తానంటే, అబ్బో అదైతే నాకొద్దు, నేను విలియం కేరీ గాను, హడ్సన్ టైలర్ నేను గాను, నేను ఎవరిలాగా నేను ఉన్నాను, నేను నాలాగానే ఉంటా. చిల్లర బతుకులు, చిల్లర కాయిన్స్. ఐఎమ్ వెరీ సారీ సంగమా, నీ ప్రార్థన మారాలి. యూజ్ మీ ఓ లార్డ్, అయ్యా నన్ను వాడుకొని ప్రార్థన చేయాలి. విలియం కేరీ తన కుమారుడు, చిన్న కుమారుడు చచ్చిపోతే తీసుకుపోయి ఇసుకలో పాతి పెట్టినట్ట సముద్రం ఒడ్డున. సమాధులు పెట్టడానికి అవకాశం ఇవ్వకపోతే తీసుకుపోయి ఇసుకలో గుంత దొవ్వి, ఆ సముద్ర ఒడ్డున గుంత లోతుకు దొవ్వి దాంట్లో పాతి పెట్టిండంట. తండ్రి కుమారుణ్ణి ఇసుకలో పాతి పెట్టి, దేవా ఇంకా నేనేం పని చేయాలి చెప్పుకుంటున్నాడు, నేనేం చేయాలి ఇంకా? రోషం వస్తుందా మీకేమైనా? ఏమైనా చలనం కలుగుతుందా? పౌరుషం వస్తుందా? నా కుమారుని బతికియాలని మనం ప్రార్థన చేస్తాం. అయ్యా, లండన్ విడిచిపెట్టి వచ్చిన, నా ప్రజలను, నా బంధువులను, నా వ్యాపారాన్ని అంతని విడిచిపెట్టి వచ్చిన, నా కుమారుడు చచ్చిపోయింది అయ్యా, నన్ను బతికియ్యా, నా కుమారుని బతికియ్యా, నా కుమారుడు బతికితే నీకోసం ఇంకా ఎక్కువ సేవ చేస్తా. అది కాదు, కుమారుడు చచ్చిపోయింది, మై సన్ డైడ్, ఐ టేక్ హిమ్ అండ్ బరీ హిమ్ ఇన్ ద శాండ్. ఇసుకలో పాతి పెడతాను. పాతి పెట్టి ఇంటికి వచ్చి, లార్డ్ వాట్ షల్ ఐ డూ నెక్స్ట్? తర్వాత నేనేం చేయాలి ప్రభువా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? విలియం కేరీ, గెటప్, నీ కాలిపోయినటువంటి ఆ ప్రింటింగ్ ప్రెస్ ను బాగు చేసుకో. విలియం కేరీ, గెటప్, భారతదేశ భాషలోనికి ఇంగ్లీష్ డిక్షనరీని ట్రాన్స్లేట్ చెయ్యి. విలియం కేరీ, గెటప్, 14 భాషల్లో బైబిల్ను ట్రాన్స్లేట్ చెయ్యి. చేస్తాను ప్రభువా, చేస్తాను ప్రభువా. ప్రార్థన తెలుసా? యూసి, ఆయన ప్రార్థనకు మన ప్రార్థనకు ఎంత తేడా ఉంది? మనం చిల్లర కాయిన్స్ అడుకుంటాం, ఆయన్నేమో ప్రభువా నేను నీకేమి ఇవ్వాలి చెప్పు అంటున్నాడు. వాట్ షల్ ఐ గివ్ యూ? నా కుటుంబం అంతా పోయింది, నా భార్య కూడా చనిపోయింది, అందరూ చనిపోయింది, నేను ఒక్కనే ఉన్నప్పుడు నన్ను ఏం చేయమంటావు దేవా? వాట్ షల్ ఐ డూ? విలియం కేరీ టేక్ స్ట్రెంగ్త్. విలియం కేరీ, బలం తెచ్చుకో, బలం తెచ్చుకో. నీ క్రీస్తు నీ కొరకు మరణించాడు. క్రీస్తు పొందిన ఆ మహిమలో నీవు కూడా పాలిభాగస్తుని కావాలంటే గెటప్, లేచి నిలబడు, గో హెడ్, అందరికే పో, వెనక్కి మళ్ళొద్దు. వెనక్కి మళ్ళొద్దు. ఏ మిషనరీలు మళ్ళలేదు తెలుసా? వెనక్కి పోలేదు ఏ మిషనరీలు. దేవుని బిడ్డలారా, హ్యావ్ ఏ ప్రేయర్ఫుల్ ఫ్రూట్. 4వది, బేర్ ఫ్రూట్ ఆఫ్ ఎవాంజలిజం. సువార్త ఫలమును మీరు ఫలించాలి. వింటున్నారా? రాసుకుంటున్నారా? దయచేసి రాసుకోండి. మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రార్థన శక్తి మాకు కావాలి అంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏం వస్తలేదు. ఎవరు తప్పు?
దేవుని తప్ప నీ తప్ప? ఇప్పుడు ఇతరులు ఫోన్ ఎత్తి హలో హలో అంటున్నారు, మీకు వినబడతలేదు. ఎందుకు? అవతల లేదు, దెర్ ఇస్ నో కనెక్షన్. మొన్నటి రోజు నా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి కొంతసేపు అట్లా పడుకున్నా. ఒక అర్ధ గంట సేపు పండుకొని లేచి చూస్తే అంతే ఉంది ఛార్జీ. ఎందుకు అంత ఉందంటే స్విచ్ ఆన్ చేయలేను. గంట సేపు వేస్ట్, మన జీవితం అంతా వేస్ట్. దేవుడు మనల్ని పిలిచిండు, నా కుమార్తె, నా కుమారుడా రా, ఐ విల్ మేక్ యూ ద ఫిషర్స్ ఆఫ్ మెన్, నేను మిమ్మల్ని చేపలు పట్టు జారుడుగా చేస్తాను రా అంటే వచ్చి మంచిగా నిద్రపోతున్నాం. సెల్ ఫోన్ ఛార్జ్ అయితే లేదు, బికాస్ స్విచ్ ఈజ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ ఉంది, నువ్వు పని చేస్తలేవు, దేవునితో కనెక్షన్ లేదు, సువార్త లేదు, ప్రార్థన లేదు, దేవుని యొక్క వాక్యం లేదు. ఎక్కడ నీకు కనెక్షన్? హౌ కెన్ యూ గెట్ చార్జ్డ్? నీకు ఎక్కడ ఛార్జ్ దొరుకుతుంది? సువార్త పని మనం చేయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్తాడు కదా, దయచేసి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చదవండి, మళ్ళీ చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. యేసుక్రీస్తు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమంటాడు. ఎవరిని? తనను వెంబడించిన వారిని, తాను ఏర్పరచుకున్న వారిని, తన శిష్యులను వెళ్ళి సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి పనిస్తున్నాడు. ఈజ్ గివింగ్ వర్క్. అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతటా కూడా. ప్రభు అంటున్నాడు, నేను మీకు పనిస్తాను, రండి, కమ్, ఐ గివ్ యూ అన్ ఎంప్లాయ్మెంట్. మీకు ఒక ఉద్యోగం ఇస్తాను, మీకు ఒక పని ఇస్తాను, మీ ప్రతిఫలం పరలోకమందు ఉంది, మీ కొరకు నీతి కిరీటం దాచిపెట్టబడింది. హల్లెలూయా. మీ కొరకు నేను సిద్ధం చేస్తున్నాను, కమ్ వర్క్. మీరు రండి, పని చేయండి. మీరు వెళ్ళి సమస్త జనులను మీరు శిష్యులుగా చేస్తున్నారా? సంఘాలు చేస్తున్నారా? మీ పక్కనున్నోళ్ళకి సువార్త చెప్పిండ్రా? మీ ఫ్రెండ్కి మీరు చెప్పిండ్రా లేదా సువార్త? రాసుకుంటారా? మీరు పేర్లు రాసుకుంటారా? మీ ఫ్రెండ్స్ పేర్లు రాసుకోండి, ఒక 2-3 పేర్లు రాసుకోండి, ముగ్గురు పేర్లు రాసుకోండి, నెలకు 3 పేర్లు రాసుకోండి. 3 పేర్లు రాసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ముందు, ప్రభువా, ఏ విధంగానైనా సరే నేను వీరికి నీ ప్రేమను తెలియచేయాలి, నాకు అవకాశమి అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. నీ ఫ్రెండ్ నీతో అనొచ్చు, బా చాలా తిప్పలుంది, ఎట్ట చేయాలి నాకు అర్థమైతే లేదు. నువ్వేం చెప్పొచ్చు? కమ్, ఐ విల్ ప్రే ఫర్ యూ. నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. మరి నేనేం చేయాలి? నువ్వు కూడా ప్రార్థన చేయి నాతో. హల్లెలూయా. వింటున్నారా? గాస్పెల్ సువార్త చెప్పటం అనేది చాలా సులువు. మనమే కష్టం చేసుకున్నాం దాన్ని. కష్టమైన రీతుల్లో కష్టమైన ప్రాంతాలకు పోయి, దెబ్బలు తినే ప్రజల మధ్యలోనికి పోయి, మైకులు పెట్టి, పొంగలు పెట్టి, కంజరలు పెట్టి, లొల్లి పెట్టి, అంత లొల్లంతా చేసి సువార్త అసలు చేయకుండా చేస్తున్నాం. యూ క్యాన్ రీచ్ ఎ పర్సన్ ఏ డే. ప్రతిరోజు ఒక వ్యక్తిని నువ్వు చేరగలుగుతావు. ప్రార్థన చేయండి. సువార్త చెప్పని సంఘాలు దేవునికి పనికిరాని సంఘాలు. We're all evangelical churches. భారతదేశంలో మెననైట్, మెథడిస్ట్, బాప్టిస్ట్, లూథరన్ అన్ని చర్చెస్ అన్ని evangelical కాని ఏవో తెలుసా? క్యాథలిక్ చర్చెస్. వాళ్ళు సువార్త చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు వస్తే పూజ చేస్తారు, మీరు పోతే పూజ చేస్తారు, మీ నెత్తిన చేయబెట్టి దేవునిచ్చి పంపిస్తారు, మీ కొరకు అర్చన చేస్తారు. క్యాథలిక్ సంఘాలు, వాళ్ళకి సువార్త భారం లేదు. కానీ సౌవార్తిక సంఘాలైనటువంటి 99% సంఘాలకి దేవుడిచ్చిన పని ఏంటంటే, గో అండ్ మేక్ డిసైపుల్స్. మీరు వెళ్ళి వారిని శిష్యులుగా చేయుడి. సంగమా, చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావు. ఎంతోమంది నువ్వు క్రీస్తు దగ్గరికి నడిపించావు. ఒకసారి రాసుకుంటారా? పెద్దోళ్ళు అయితేనేమి, చిన్నోళ్ళు అయితేనేమి, ప్లీజ్ రైట్ డౌన్. మీ పేరు రాసుకోవాలి. నన్ను బట్టి ఈ వ్యక్తి క్రీస్తు వద్దకు వచ్చాడు, ఈ వ్యక్తి అయితే రాలేదు కానీ నేనైతే క్రీస్తు గురించి చెప్పాను
ఈ వ్యక్తికి నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ నాకు ఇంకా అవకాశం దొరకటం లేదు. ఈ 10 మంది వ్యక్తుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యు హ్యావ్ సమ్ స్కెచ్ బిఫోర్ యూ, నీ ముందరుందా? నువ్వు షెడ్యూల్ చేసుకుంటావు కదా నీ జీవితం గురించి, నీ శాలరీ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ప్లాన్ చేసుకుంటావు కదా, నీ భవిష్యత్తు గురించి నువ్వు ప్లాన్ చేసుకుంటావు కదా. వై కాంట్ యు ప్రే యువర్ ఎవాంజలికల్ లైఫ్? నీ సౌవార్థిక జీవితాన్ని నువ్వు ఎందుకు ప్లాన్ చేసుకో? చివరి చెప్తున్నాను, బీ ఫ్రూట్ఫుల్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సేవలో మీరు ఫలించాలి, ఫలించాలి, దేవుని సేవలో ఫలించాలి. దేవుని సేవించండి, దేవుని సేవించు. కమ్ విత్ గ్లాడ్నెస్. పెద్ద చర్చిలో పైన వాక్యం ఉంటుంది తెలుసా, సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్. అది నేనే రాసిన. పెయింట్ తీసుకొని పైనెక్కి నిచ్చెన గట్టి ఇట్లా పోయి ఇట్లెక్కి ఇట్లా రాసిన, సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్. ఫాస్ట్ అంకుల్ పెయింట్ నిచ్చిండు, ఇంకా రెండు నిచ్చెనలు కట్టుకొని పైన పోయి అది రాసి, సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్. దేవుణ్ణి ప్రేమతో సేవించండి, కష్టంగా సేవించకండి. ఎంతమంది కష్టపడి వస్తారు చర్చికి రావాలంటే? ఎంతమంది కష్టపడి దేవునికి ఇస్తారు? ఎంతమంది కష్టపడి మందిరంలో కూర్చుంటారు? చాలా కష్టం. బికాజ్ యు ఆర్ నాట్ ప్లాంటెడ్. నువ్వు ప్లాంట్ అయి ఉంటే యు లవ్ ద సర్వీస్. ప్రేమతో చేస్తావు, ప్రేమతో చేస్తావు. నన్ను పాస్టర్ అంకుల్ అడిగాడు, సుందర్పాల్ ఇదంతా చేసినావు కదా, ఇదంతా రాసినావు కదా, నీకేమన్నా ఇవ్వాలి? నాకేమవుతుంది, నాకు పెయింట్ బ్రష్ కొని 2 రాస్తాను. పెయింట్ బ్రష్. గాడ్ పేస్ యూ. సేవ చేస్తే దేవుడు నీకు ఆయన జీతం ఇస్తాడు. నా వద్ద తగిన జీతం ఉంది అంటున్నాడు తెలుసా. మిమ్మల్ని ఊకవం పెట్టాడు కాదు ఆ దేవుడు. పిల్లలు ఇప్పుడు కార్పెట్లు వేస్తారు, కుర్చీలు వేస్తారు, వాన పడుతున్నా ఎండగొట్టినా వచ్చి పని చేస్తారు. ఈ మధ్యలో ఇమానుయేల్ సంతోష కూడా వస్తున్నారు, దెబ్బర కూడా వస్తుంది. వ్యాక్యూమ్ క్లీనర్ పట్టుకొని క్లీన్ చేస్తారు నాతో పాటు. గాడ్ బ్లెస్సెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దీవెన కోరుకునేవారు సేవ చేయాలి. సేవ మందిరంలో సేవ చేయాలి. మందిర సేవ చాలా ఉందమ్మా. నాకు కీబోర్డ్ హెల్పర్ ఎవరు లేరు. పాట పాడుతుంటే కీబోర్డ్ ప్లే చేయడానికి ఎవరు లేరు, ఒక రిథమ్ ఇవ్వడానికి ఎవరు లేరు. ఈ మధ్యలో జోర్డన్ కంజర పట్టుకొచ్చి కొడుతున్నాడు. దెర్ ఇస్ నో హెల్పర్. మీరు టైంకి వస్తే ఇక్కడ పాటలు పాడడానికి ఉంటాయి, మీరే మీ టైంలో వస్తే ఇక్కడ ఏం చేయనికి రాదు. సమ్ హెల్ప్ షుడ్ బి దేర్. అన్ని నేను చేయనికి రాదు. ఇక్కడ మైక్ పెట్టుకుని పాట పాడుతూ అక్కడ రిథమ్ నేను పెట్టుకునేసరికి పాటనన్నా ఒకరు పోతుంది, రిథమ్ అన్న పైకి పోతుంది. గాడ్ గేవ్ అస్ టాలెంట్స్. ఎవరు ఏమి చేయాలో దేవుడు మనకి ఇచ్చాడు. మీరు చేయకపోతే అది మీకు దీవెన కాదు. మంచిగా ఎంత నీట్గా కార్పెట్స్ ఉన్నాయి, ఎంతో చక్కగా అరేంజ్ చేస్తారు. పోయేటప్పుడు మళ్ళందరూ కూడా సహకరిస్తారు, కుర్చీలు తీస్తారు, కార్పెట్లు తీస్తారు, అందరూ అనంతా ముగించిపోతారు. బట్ దెర్ ఇస్ మచ్. చేయాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. వీ నీడ్ ఏ కొయర్. పాట పాడడానికి మనకు ఒక కొయర్ కావాలి. ఏడున్నారు స్త్రీలు? పాపం వచ్చిన వాళ్ళు కొంతమంది ముందరికి వచ్చి నిలబడి పాట పాడతారు. వేర్ ఆర్ ద యంగ్స్టర్స్? పాట పాడే వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకున్నాం మనం అసలు? వై ఆర్ వి హియర్? ఆరాధన చేస్తుంటాం, ఆరాధనలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరి టైంకు వాళ్ళు వచ్చిండ్రు. ఐ డోంట్ నో. దిస్ ఈజ్ నాట్ సర్వీస్. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్. సంతోషంతో యెహోవాను సేవించుడి. సంతోషంగా సేవించాలి. సంతోషం అంటే ముందు ముందు వస్తుంది. రన్ 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 టు ద సర్వీస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ఉండి సేవ చేయటం మనం నేర్చుకుందాం. సంతోషంతో దేవుని సేవ చేద్దాం. 1 పేతురు 4:10 చూసుకొని మనం ముగించుకుందాం. 1 పేతురు 4:10. పేతురు 1 పేతురు 4:10 చదవండి. ఎవరో త్వరగా తీస్తే. మంచి గృహ నిర్వాహకులయ్యండి, ఎక్కడెక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకరు ఉపచారము చేయుడి. ఏం చేయమంటున్నాడమ్మా?
ఉపచారం చేయాలి. ఈ 5 ఫలాల్లో మీకు ఏ ఫలం ఉందో మీరు చెప్పాలి నాకు పోయేటప్పుడు. ఇప్పుడు వాక్యం ఫలం మీలో ఉందా? దేవునితో ఉన్న అనుబంధంలో ఫలం ఉందా? ప్రార్థనా ఫలం ఉందా? సువార్త ఫలం ఉందా? కనీసం సేవా ఫలం ఉందా? సేవా ఫలం, సేవ చేశాను సార్, నేను మందిరంలో సేవ చేశాను, సేవకులకు సేవ చేశాను, సేవకుల వెంట నేను ఉన్నాను, వాళ్ళ వెంట నేను లాంతర్లు పట్టుకొని తిరిగాను, పెట్రోల్ మార్క్స్ లైట్లు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారా? సేవకునెంబడి ఒక సేవకుడు పోతున్నాడు, గ్రామంలో వాక్యం చెప్పడానికి పోతున్నాడు, పెట్రోల్ మార్క్స్ లైట్ పట్టుకుని పోయినా నేను పట్టుకుని పోయినా. సేవ చేయటంలో ముందుండాలి. సేవ అంటే ఇది వస్తుంది, ఇది రాదు, అన్నీ చేయాలి. బాత్రూమ్లు కూడా కడగాలి. యు ఆర్ టు సర్వ్ ఎవ్రీథింగ్ ఇన్ ద చర్చ్. చర్చిలో సేవ చేస్తున్నారా? మంచిగా వచ్చి రాజాల్లాకి వెళ్ళిపోతాం. సేవ లేకపోతే ఫలము లేదు. 5 దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. నెంబర్ 1 చెప్పండి, వాక్య ఫలము. డూ యూ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యం అనే ఫలము నీలో ఉందా? రెండవది, డూ యూ హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో అనుబంధం ఉన్న ఫలము నీలో ఉందా? అప్పుడు ఏమైతే తెలుసా, ఇక్కడి నుంచి నేనే కాదు, ఏ సేవకుడైనా కానీ తిట్టినా, మిమ్మల్ని కఠినంగా మాట్లాడినా, కొంచెం కోపగించుకున్నా మీకు చాలా స్మూత్గా వస్తుంది అక్కడ. ఎందుకంటే యు ఆర్ ఆన్ ద రిలేషన్షిప్, దేవుడు అనుగ్రహించిన అనుబంధంలో ఉన్నావు కాబట్టి చాలా స్మూత్గా తీసుకుంటాం. క్రికెట్ బాల్ అంత పైనుంచి కింద పడుతుంటే టప్ అని పట్టుకుంటారు చూడు, అట్లా. యూనో వెన్ సంథింగ్ హార్ష్ కమ్స్, యు టేక్ ఇట్ వెరీ స్మూత్లీ. ఇగ్నరెంట్లీ కాదు, స్మూత్గా తీసుకుంటాం. ఎస్, ఇట్స్ ఫర్ మీ, ఇది నా మేలు కొరకే అని తీసుకుంటాం. మూడవది, డూ యూ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన వినబడుతుందా? ప్రార్థనా ఫలం నువ్వు పొందుకుంటున్నావా? రాసుకోవాలి, ప్రతిరోజు మీరు రాసుకోవాలి. ఈరోజు నేను దీని కొరకు ప్రార్థన చేసిన, అండ్ గాడ్ స్పోక్ టు మీ, గాడ్ డిడ్ నాట్ స్పీక్ టు మీ, వై గాడ్ డిడ్ నాట్ స్పీక్ టు మీ, అది కూడా రాసుకోవాలి. ఎందుకు దేవుడు మాట్లాడలేదు? తర్వాత 4వది, ఎవాంజలిజం, సువార్త చెప్పని వాడు దేవునికి పనికిరాడు. మనం దేవుని యొక్క బిడ్డలుగా సువార్త చెప్పాలి. 5వది సర్వీస్, దేవుని యొక్క మందిరములో సేవాఫలం కలిగి ఉండాలి. వి నీడ్ టు సర్వ్, అన్ని విషయాల్లో సర్వ్ చేయాలి, ఏదైనా సర్వ్ చేయగలగాలి. వి నీడ్ టెక్నీషియన్స్, వి నీడ్ ఎలక్ట్రీషియన్స్. ఇక్కడ ఉన్న చర్చి, బెత్లెహేమ్ చర్చ్ ఉంది కదా, దాంట్లో అంతా వాళ్ళే. ఏదైనా దుబ్బడ పట్టాలంటే వాళ్ళ చర్చి వాళ్ళే, ఏదైనా మేస్త్రి పని చేయాలన్నా వాళ్ళ చర్చి వాళ్ళే, కరెంటు పని చేయాలన్నా వాళ్ళ చర్చి వాళ్ళే, అందరూ ఉన్నారు దాంట్లో. అట్లుండాలి, సంఘంలో సేవ చేయడానికి ఉండాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఊక చెప్పించుకోడు ఆయన. ఈ పేస్ నీకు వెల చెల్లించేవాడు ఆయన. ఫలం నీలో ఉంటే ఆయన చెల్లిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? విలియం కేరీ జీవితం బట్టి దేవునికి వందనాలు చెల్లించాం. అయితే ఉదయకాలం అటువంటి శ్రేష్టమైన ఫలం మనలో నిలిచి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం నుంచి 5 విషయాలు మనం నేర్చుకున్నాం. వాక్యపు ఫలము, సంబంధ ఫలము, ప్రార్థనా ఫలము, సువార్త ఫలము, సేవా ఫలము. అడుగుదామా? ఒక్క నిమిషం మీరు అడుగుతారా? లేచి నిలబడి అడుగుతారా? లేచి నిలబడి, లేకుంటే మోకరించి దేవుని